ప్రైజ్ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మీటింగ్స్ అద్భుతంగా జరుగునుగా, ఆశ్చర్యకరంగా జరుగునుగా. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రభునామానికి మహిమ చెల్లించుకుందాం. అందరూ రెండు చేతుల ఆకాశం ఎత్తి ప్రభువుకు స్తోత్రాలాపన చేద్దాం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ నోరు తెరిచి స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, అద్భుతకరుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, సర్వకృపానిధినికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం, బలవంతుడానికి స్తోత్రం. అతిగత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా ప్రభువానికి స్తోత్రం. Worship you, Lord. Worship you, Lord. Glory to you, Lord. Heavenly Father Almighty.
హల్లెలూయా 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 స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం సమదయ స్నేహి కరుణతో దోషిన సక్షమితుడము నీవే కదా సమదయ స్నేహి కరుణతో దోషిన సక్షమితుడము నీవే కదా పాపుల కొరకై ప్రాణము నీచిన పాపుల ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి గీతం ఇశ్రాయేలును ఐగుప్తు చెరను విడిపించినది నీవే కదా ఇశ్రాయేలును ఐగుప్తు చెరను విడిపించినది నీవే కదా ఎర్ర సముద్రము పాయలుగా చేసి ఎర్ర సముద్రము పాయలుగా చేసి విడిపించినది నీవే కదా నడిపించినది నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా
నీవే నా మంచి కాపరివి, నీవే నా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను మరువని దేవా, నీవే నా మంచి కాపరివి. ఓయ్ నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే ఓ నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే యేసయ్యా, నా యేసయ్యా, 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 నీవే నా మంచి కాపరివి, నీవే నా ఓ నీవే నా మంచి కాపరివి, నీవే యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, నీవే
Thank you, Jesus Almighty. Worship you, Lord. Hallelujah. Gloria Lamari Kandara Bashikaralo. Hallelujah. Praise. Thank you, Lord. స్తుతిద్దామందరమును కలిసి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. Glory to the Lord Jesus' mighty name. Thank you, Lord. Hallelujah. స్తోత్రములయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. నీలో నివసింపజేసి నందునా ఇదిగో స్తుతుల సింహాసనం. నీలో నివసింప
స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, పూజార్హుడా అని నామముల కన్నా పైనామము సర్వోన్నతమైన నీ గొప్ప నామములకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, పరిశుద్ధ దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు నీవు గనక నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతుల ఆకాశం వైపు మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం, మృత్యుంజయుడా చెప్పాలందరూ, మహాఘనుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానయ్యున్న మేఘవాహనుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానయ్యున్న మేఘవాహనుడా స్తోత్రం.
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అలాగే అందరూ నిలిచి ఉండగా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనము నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి. అతడు ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయములకు పర్వతములు బద్దలాయను, శిరడు చిన్నాభిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని దాని దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూయాల. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువాని గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి ప్రభు మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ప్రార్థనలో, పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడు కనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటని లేఖనాలు మీరు ధ్యానం చేసుకున్న పోతుండగా తదుపరి నీ రక్తములో నీ శరీరంలో కూడా మేము పాలిభాగస్తులమవుతుండగా మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి చేరువచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములకు అందరూ ఆడబోతున్నారు. కొంచెం జరగండి తొలగారా. ఇదంతా ఖాళీ పెట్టుకుని మొత్తం ఆడేవాళ్ళు పడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా మీకు జ్ఞానము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రాముఖ్యంగా ఒక శ్రేష్టమైనటువంటి మాటను మీకు నేను ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. 9వ వచనములో అలాగే 13వ వచనములో ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని ప్రభు ఏలియా అనేటువంటి ఒక దైవజనుడిని అడుగుతున్నాడు, ఒక ప్రవక్తను అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ప్రభువు కూడా
నువ్వేం చేస్తున్నావు, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ స్థితిగతులు ఎలాగున్నాయి, నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది అని ప్రభు అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ భక్తి, నీ ప్రవర్తన ప్రభువుకి ఇష్టంగా ఉందా, లేకపోతే లోక వేషాలు వేసుకుంటూ లోక కార్యాల్లో లోక పద్ధతుల్లో నువ్వు జీవిస్తున్నావా? ప్రభు నిన్ను ప్రత్యేకంగా అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఏలియా తాను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, యెహోవా కొరకు రోషము కలిగిన వాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేస్తే యెహోవా కొరకు నేను రోషము కలిగిన వాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కాలములో కూడా దేవుని కొరకు రోషంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. అందరూ కాకపోయినా ఏలియా పరిస్థితి అది ఒక కఠోరమైనటువంటి దినం. అతడు కర్మేలు పర్వతం మీద ఉంటాడు. ఆమేన్. ఎప్పుడు దేవుని శక్తి చేత తాకబడుతూ ఉంటాడు. ఆకాశము నుండి అగ్ని కొరకు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. వర్షము ఆయన ప్రార్థన చేస్తే కురుస్తుంది, లేకపోతే ఆగిపోతుంది. ఇటువంటి తీవ్రమైనటువంటి రోషము కలిగినటువంటి దైవజనుడు ఒక్కసారిగా కృంగిపోతున్నాడు. ఆమె బలహీన పడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలంలో ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ఉంది. ఆమె పేరే యెజబెలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. ఈ యెజబెలు ఎలాంటిదంటే ప్రజలందరినీ పాపములోనికి తీసుకుపోవటానికి, పాపానికి ప్రేరేపించడానికి. ఈమె గురించి మన ప్రవక్త అన్నాడు, రంగుల రాణి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎట్లా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ త్రోవ తప్పించింది. ఈరోజు కూడా సంఘాల్లో యెజబెల్ సిస్టర్లు ఉంటారు. యెజబెల్ సిస్టర్లు మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. మేకప్ వేసుకుని ఉంటే ఎవరు మేకప్ వేసుకుని ఉంటారు, ఎవరు ఇవన్నీ గొరిగించుకుని ఉంటారు. కనుబొమ్మలు ఎవరు కట్ చేసుకుని ఉంటారు. ఇవన్నీ యెజబెల్లే. గట్టిగా చెప్పండి. రెండు చేతుల పైకి. ఏమంటాయి అంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు చెడగొడతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ దెయ్యాలు ఆమె చేసుకోవట్లేదా, ఏమో చేసుకోవట్లేదా, అసలు టీవీలో పెద్ద పెద్ద పాస్టర్లే మేకప్ వేసుకొని తిరుగుతున్నారు. మనం వేసుకుంటే పెద్ద ఇదేమైంది, ఆ పాస్టర్ అంతే చెబుతుండే. నవీన నాగరికత మార్గాన ఇశ్రాయేలీయులందరినీ త్రోవ తప్పించింది అంటాడు మన ప్రవక్త. వ్యభిచారము చేయటానికి, చెడ్డ కార్యములు జరిగించటానికి ఆమె కారకురాలయ్యింది. అటువంటి భయంకరమైన యెజబెలు ఉన్నటువంటి సంఘములో ఆ సంఘానికి నాయకుడు, సంఘానికి పాస్టర్ ఎవరయ్యా అంటే ఏలియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి, ఏలియా ఎక్కడ ఉంటాడో, ఏలియా ఆత్మ కలిగిన దైవజనుడు ఎక్కడుంటాడో అక్కడ తప్పనిసరిగా యెజబెలు ఆత్మ కలిగిన దయ్యాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది యెజబెలుకు లొంగిపోయారు, యెజబెలుకు రాజీ పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది పాస్టర్లు కూడా
పాస్టర్నే మేకప్ వేసి తిరుగుతుంటే ఇంకా విశ్వాసులకి ఏమైంది? పాస్టర్నే యెజబెల్ లాగా తయారైపోయి రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆ కాలానికి పంపబడినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. మీకు సంగతి తెలుసా? యెజబెల్ వాళ్ళ పాస్టర్ గారు ఏలియా అన్నట. యెజబెల్ వాళ్ళ పాస్టర్ గారు. కానీ ఏ రోజు కూడా ఆయన మా పాస్టర్ని ఒప్పుకోదట. ఎందుకు ఒప్పుకోదు? అసలు లిఖితే చెప్పేది నా గురించే. నేను ఒప్పుకుంటాను మా పాస్టర్ని. కానీ యెజబెల్ ఎన్ని చేస్తున్నా ఏలియా మాత్రం వాక్య విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు. ఆ గడియకు అతడు దేవుడు పంపినటువంటి కాపరి. అందుకే అతన్ని తిరస్కరించింది. దొరికితే వేసేద్దామని రెడీగా ఉన్నాడు. అంత గొప్ప దైవజనుడు. ఎట్టి చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు, అగ్నిని దింపినవాడు. ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ప్రార్థన చేస్తే యెజబెలును ఏం చేశాడంటే ఆయన ఖండించాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రవక్త అంటాడు, ఆమె యొక్క నవనాగరికత సంబరాలు, సాంఘిక కార్యకలాపాలు మరియు ఆమె యొక్క ముఖమునకు రంగులు పూసుకోవటం, ఆమె ధరించే వస్త్రాలు ఆ దేశాన్ని కలుషితము చేశాయి. ఈరోజు కూడా చాలా మంది యెజబెల్ సిస్టర్లు అంటున్నారు, మళ్ళీ అసలు సూపర్ భక్తురాలు, సూపర్గా ప్రార్థన చేస్తుంది, సూపర్ ఆత్మల ఉద్యమం ఎగురుతూ ఉంటుంది, గంతులేస్తూ ఉంటుంది. ఈ దరిద్రం అంతా నీ ముఖానికి పూసుకొని నువ్వు ఇక్కడ సోత్రం అని సప్పట్లు కొడితే దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడా? నీ ప్రార్థనకి జవాబిస్తాడా? నువ్వు సంపాదించేదంత దొంగ సొమ్ము, నువ్వు సంపాదించేదంత నీతిమాలిన సొమ్ము, నువ్వు సంపాదించేదంత అన్యాయపు డబ్బు, దుర్మార్గపు డబ్బు, నీతిమాలిన డబ్బు, దాన్ని ఏమంటున్నావు? పైగా ఆశీర్వాదం బుల్మా మీద కుమ్మారించుమో ఈశా. ఏంటది? ఏం ప్రార్థన? ఆశీర్వాదాలన్నీ దేవుడే ఇస్తున్నాడు మాకు. ఎంత భయంకరం! ఒక భయంకరమైన విచారమైన పాపం చేసి 1,00,000 రూపాయలు సంపాదించుకొని, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి సొమ్ము అంటే కుదురుద్దా? సెట్ అయిందా? ఒక ఆమె నాతో పాస్టర్ కదా, ఆయన ఈ రాత్రికి ఆటకు పోతున్నాడు, అర్థం చెయ్యి, పొద్దున్నే వస్తే దశ్యం భాగం ఇస్తానంది. సైతాన్ కా బ్యాటి అడిగిపోతున్నట్టు రాత్రికి. ఆడేమో భూమి మీద లేడు, ఆమె భూమి మీద ఉంది కానీ ఊళ్ళో లేడు. ఇట్లాంటి దరిద్రపు ప్రార్థనలు నేను చేయనని చెప్పాను. ఆట కంటే ఆట ఆ పేకాట పోతే నేను ప్రార్థన చేయాలంటే ఈ రైతు కూర్చొని ఏమని, ప్రభువా ఈ బిడ్డ పేకాట బాగా ఆడును గాక. ఆమెం చెప్పట్లా, పేకాట బాగా ఆడిన కాదు, పేకాటలో డబ్బులు బాగా వచ్చును గాక. ప్రభువా ఈ రాత్రి వెళ్ళిపోతుంది, మరి ఈ రాత్రికి వెళ్ళిపోతుంది, 2 రోజుల దాకా రాదంటే ప్రభువా టూర్లు వేస్తుంది, ఈ టూర్లో బాగా సంపాదించుకొని వస్తే చెప్పండి దశం బాగా ఇచ్చిందండి ప్రభువా. అందుకని ఈ బిడ్డ చేసేటువంటి పాపిష్టి కార్యక్రమాలలో నీవు బహుబలముగా తోడై ఉండి కార్యములన్నీ నెరవేర్చునాయనా అని నేను ప్రార్థన చేయాలట. మంత్రం తగినట్టుగా. దేవునికి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. కానీ ఈయన చేసేటువంటి పాపిష్టి పనులకి ఏలియా ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి నమ్మకస్తుడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనములో, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు ప్రవక్తల 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలిపించు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరు దేవుడు గొప్పవాడో రుజువు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఘాలలో దేవుని బిడ్డలు నిజమైన దేవుడెవరో నిరూపించే బిడ్డలుగా ఉండాలి. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీ నిద్ర మండిపోను 9 ముడగాల దరిద్రపు నిద్ర. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు దేవుని శక్తిని రుజువు చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు వాళ్ళు ఎట్లుండాలి? రోషము కలిగి నిలబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. హల్లెలూయా. దేవుడు ఖచ్చితముగా ఆయన మనతో ఉంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తి కొరకే, ఆ వ్యక్తి ద్వారానే దేవుడు తన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి కోసమే చేప కడుపులో పోయాడు. ఆమె ఒక వ్యక్తి కోసమే అగ్నిగుండంలో పోయాడు. ఆయన ఏ స్థలములోనైనా నిన్ను కలుసుకుంటాడు. నువ్వు శుద్ధ హృదయముతో ఆమె ఖచ్చితంగా నిన్ను దేవుడు కలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నా ఆయన నీ యొద్దకు వస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు పరిశుద్ధతలో నిలిచి ఉండి పాపిష్టి జీవితాలు విడిచిపెట్టి, ప్రైజ్ ది లార్డ్, లోక కార్యాలను విడిచిపెట్టి దేవుని కొరకు. అందుకే ఆ ఒక్కడే బయలు ప్రవక్తలను 400 మందిని చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరా బయలు ప్రవక్తలు? 400 మంది అంటే యెజెబెలు పెంచి పోషిస్తున్న ప్రవక్తలు. ఈ 400 మంది యెజెబెలుకే జై అంటారు. యెజెబెలు ఏం చేసినా అసలు సూపర్ సిస్టర్. అసలు ఏమనుకున్నాం? మా జీవితంలో సిస్టర్ గారు ఇంటికి పోతే 1000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తుంది కానుక. అంటే సిస్టర్ గారు ఏం చేసినా ఈ సైతాన్ మహోడు ఏం చేస్తాడు? ఆమెకు జై అంటాడు. ఆమె చూస్తారా? దేవుని పిల్లలు ఎట్టుండాలి? బయలు ప్రవక్తలు 400 మందిని చంపితే యెజెబెలు ఒక లెటర్ పంపించింది. ఎవరికి? ఏలియాకి. ప్రైజ్ ది లార్డ్. 19వ అధ్యాయం 2వ వచనం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించి, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె గనక చేయకపోతే, నా పేరు యెజెబెలే కదంటుంది. ఆమె చెప్పండి. మన దేవుని ఎట్టున్నావా? ఆ పిల్లకలు చూసి మురిసిపోతున్నావు. ఇప్పుడు నువ్వు వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి వస్తావు. వచ్చి నేను ఈ ఉంతన కేకలేస్తుంటే ఆ పిల్లల గోల, ఆ పిల్ల తల్లి భయం చెప్పదు. ఇంట్లో ఆడింది సరిపోతుంది, మళ్ళీ ఆడుతున్నా. వచ్చిన కాడి నుంచి ఆడే పని మీద ఉంది. బయటికి లోపల తీసుకురావటమే ఉంది. ప్రార్థనలో లేదు, స్తుతి ఆరాధనలో లేదు. 2 బీగితే నిద్రపోదు. ఏడితే బయట తీసుకో, లైవ్ మొత్తం చూసుకో.
నువ్వు వెనక బాగా ఆ పిల్ల గోవా చేస్తుంటే పక్కన పద్నాలుగు నోరు తీసుకొని చూపుతుంట బాగుంది. మరి మా వాళ్ళకు మనవరాలు ఉన్నారు ఆడుకున్నది చాలేదేమో. వచ్చేది 2 రోజులకు ఒకసారి పాపం కాసేపు వాక్యం అన్న ఎన్నేరు ఏదైనా రొట్టెమ్మ కోసం వచ్చినట్టుంది. లేకపోతే నా అపాయం వస్తే డెంగీ జ్వరం బొంగి జ్వరాలు వస్తే అప్పుడు వస్తుంది. నేను చెప్పే వాక్యం వినండి, మీరు దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దేవుడే అని ఆమేన్. దేవుని బిడ్డలు దేవుని కార్యాలను రుజువు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతని సమాచారం తెలుసుకుని తెచ్చి తన ప్రాణము కాపాడుకున్నట్టుకు పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరచిన ఉండమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఎంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేసెను. ఇప్పుడు అందరూ నాకు చూడండి, ఒక గొప్ప దైవజనుడు ఆకాశము నుండి అగ్నిని దింపినవాడు. ఆమేన్. 400 మంది బయలు ప్రవక్తలనే ఒక్క వేటుతో చంపినవాడు. ఇంత గొప్ప దైవజనుడు ఒక ఆడదానికి భయపడి పారిపోతుంది. అర్థమైందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి. ఎంత విచారం. యెజ్బేలు వాళ్ళ నాన్న దెయ్యాలకు పూజారంట. ఆడే పెద్ద దెయ్యం. యెజ్బేలు చెప్పండి, అది ఇంకా పెద్ద దెయ్యం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. అరణ్యములోనికి పోయి బదీ వృక్షం కింద పడుకొని సేవకుడిని వదిలివేసి విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని ప్రవక్త అంటాడు, ప్రతి విశ్వాసి మన జీవితంలో 3 రకాల అనుభవాలను 3 స్థానాలలో మనము ఉండాలి. 3 అనుభవాల గుండా వెళ్ళాలి. 1 కర్మేలు పర్వతం యొక్క అనుభవం, 2 బదరీ వృక్షం యొక్క అనుభవం, 3 దేవుడు మనల్ని కలుసుకునేటువంటి అనుభవం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 1 ఏంటి? కర్మేలు పర్వతం యొక్క అనుభవం. ప్రైజ్ ది లార్డ్. కర్మేలు పర్వతం యొక్క అనుభవం ఏంటి? దేవుని అగ్నిని దింపగలిగినటువంటి అనుభవం. ప్రైజ్ ది లార్డ్. 2 బదరీ వృక్షం యొక్క అనుభవం. దేవునికి స్తోత్రం. బదరీ వృక్షం కింద ఏం జరిగింది? అతను నిద్రించుచుండగా, ప్రైజ్ ది లార్డ్, ఏం జరిగింది? ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పి, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవదూత వచ్చి అతనికి ఆహారం పెట్టింది. హల్లెలూయా. ఎంత ధైర్యము కోల్పోయాడు, ఎంత వెర్రివాడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హింస మీదకు వస్తూ ఉంది. ఏ పాపం చేశాడు ఏలియా? తప్పుని తప్పు అని చెప్పాడు, పాపాన్ని పాపం అని చెప్పాడు. దేవుని పిల్లలు లోక పద్ధతులు అనుసరించకూడదు, లోక కార్యాల్లో ఉండకూడదు అని చెప్పి గట్టిగా ఖండించాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి ఏమైంది? శ్రమ వచ్చింది. యెజ్బేలు చదువుతానంది. వాక్యం ఉంటుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకని ఉద్దేశించు వారందరూ హింసలు పొందుతారు. 1 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు
సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆమేన్, ఏ సాతాను శోధనకైనా మనము కృంగిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మనం నిజముగా ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. అర్థమవుతుందా? బదిలీ వృక్షం యొక్క అనుభవం మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలి. ఆమేన్. బదిలీ వృక్షం యొక్క అనుభవం ఏంటి? ఒక దేవదూత వచ్చి ముట్టి ఆహారం పెట్టి, లే, నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు ఉండేది. మన దేవుడు ఎప్పుడూ కూడా మన శ్రమలలో, మన కష్టాలలో, మన బాధలలో విడిచిపెట్టడు. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా. అభయము సంగిన దేవా. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, అతడు బదిలీ వృక్షం కింద పడుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ధైర్యం చెడిపోయింది. వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? మరణాపేక్ష కలిగిన వాడు. ఒక్కోసారి మన జీవితాలు కూడా ఒకదాని వెంట శ్రమలు వచ్చినప్పుడు చస్తే పోద్దేమో, చచ్చిపోదాం అనుకున్నాను, ఈ బాధ తట్టుకోలేక, ఈ శ్రమ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాను, ఉరేసుకుందాం అనుకున్నాను. అదే నువ్వేందో నువ్వు చెప్పిన మాట గుర్తుకొచ్చి షేర్ వేసుకొని కూడా ఫ్యాన్కి ఇంక వదిలేసాను. నరకానికి పోతా అని చెప్పినావుగా, అందుకని సొంత నరకానికి పోవటం ఎందుకని? సత్య ఏం సాధిస్తావు? బ్రతికి సాధించాలి కదే. ఆమేన్. హల్లెలూయా. ఆత్మహత్య మహాపాపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని నీకు నువ్వే ఆర్పుకోకూడదు, అది ఆయనే ఆర్పాలి. నువ్వు మధ్యలో ఆర్పుకుంటే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసి నిన్ను ఎప్పుడు చేస్తారు? ఆమెను గట్టిగా చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నిద్రపోయేలు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు నిద్రపోయారు అనుకుంటారని. మొదలు పట్టండి. కళ్ళు చుట్టూ కనపట్ల మోసకల్లో ఒకటేసుకొని ఎత్తికి తినొచ్చి ఉంటుంది. ఇంకేముందిగా ఆయనకేం తెలుసు? పొగలతో మేము పని చేసి పూజ చేసినాడు నువ్వు పని, మేము కూడా చేసిన పని. ఇప్పుడు యాత్ర నువ్వు పని, బీసీ కాలంలో చేసిన పనులన్నీ మేము గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్నీ చేసి వచ్చి నిలబడదు. తేరగా వచ్చి డైరెక్ట్గా పైన చూడొచ్చాడు పోయాడు. ఇప్పుడు నిలబడలా. మోచినాం అన్నీ చేసినాం. నేను చెయ్యని పని లేదు. దేవునికి స్తోత్రం. నేను చెయ్యని పని లేదు. అందుకే చూడండి ఏమంటాడు, బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి. హల్లెలూయా. అటువంటి సమయములో ప్రైజ్ ది లార్డ్ దేవుడు దిగొచ్చాడు.
అర్థమవుతుందా? దేవుడు ఈ లోకంలో నుండి నిన్ను ఎప్పుడు తీసుకుపోవాలో అది ఆయన చిత్తం. నువ్వు మాట్లాడకూడదు. ఆమె బ్రతికినంత కాలం ఆయన కొరకు బ్రతికి 2 తిమోతి 4:7 చెప్పినట్లుగా, పౌలు భక్తులు మాట్లాడినట్టుగా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎప్పుడు పోయినా దేవుని పిల్లలు ఈ డైలాగ్ చెప్పాలి. మంచి పోరాటం, దేవుని సన్నిధిలో దేవుని కొరకు పనిచేశాను, దేవుని కొరకు బ్రతికాను, దేవుని కొరకే జీవించాను, దేవుని సన్నిధిలోనే ఉన్నాను. ఆమేన్. ఎప్పుడు ప్రభు నన్ను పిలిచినా నేను వెళ్ళటానికి రెడీ. అందుకని ఈ పాట పలకల, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతగా మొరపెట్టినా, అది ఇది లేక ఇంకోటి తలంచినప్పటికీ దేవుడు మనల్ని సంపూర్తి చేయు వరకు ఏది మనలను తీసుకొనలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవదూతను పంపాడు, దేవదూత అతను ముట్టాడు, నిత్యంగా పెట్టాడు, తిన్నాడు, నిద్రపోతున్నాడు. 9:5 చదవండి. నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును కనుక అతడు భోజనము చేసి తిరిగి మరలా పొరుండెను. ఒక్కోసారి దేవుడే మనకు విశ్రాంతినిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ అలసటను చూసి, నీ కష్టాన్ని చూసి, నీ బాధను చూసి దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడు? అందుకని దేవుడు అలసట తెలిసిన విశ్రాంతి ఇస్తాడని చెప్పి చర్చికి వచ్చి విశ్రాంతి తీసుకోకూడదు. విశ్రాంతి ఆడ చెప్పాలి. ఇంటికాడ వేడు కాదు, వేడు విశ్రాంతి తీసుకో. తప్పుడు ఏమంటావా? దిండ్లు కానీ పొరుపు కానీ తెమ్మంటావా? దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమట. 7వ వచనం, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఒక్కోసారి దేవుడే మనకి కడుపు నిండా చెప్పాలి, దేవుడే భోజనం పెడతాడు. ఆయన ఎన్నడూ మనల్ని ఆకలి గొననీయడు. మార్క్స్ వార్త 6:31. మార్క్స్ వార్త 6:31. అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచుండినందున అది అందుకే ప్రభు అన్నాడు, మీరు కొంచెము సేపు అలసట తీర్చుకోండి. అందుకని ఇప్పుడు ఆ ప్రార్థన ఆపేసి మిమ్మల్ని మొత్తం నిద్రపోచమంటారా? అలసట తీర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా 2 చేతులు పైకెత్తి. దేవుడు ఎవరికి ఏ సమయంలో విశ్రాంతినివ్వాలో ఆయన తప్పకుండా విశ్రాంతిస్తాడు. ఎప్పుడు ఎవరికి ఏ విధముగా భోజనం పెట్టాలో
ఎప్పుడు ఎవరిని ఎలాగ ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. ఆయన ఆశీర్వదించేంత వరకు వెయిట్ అండ్ సీ. ఆమేన్. యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండి చూడండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా గట్టిగా. జాన్ వెస్లీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు నాకు విశ్రాంతి తీసుకోవడానికే సమయం లేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రవక్త అంటాడు, కొన్ని సార్లు మనకు విశ్రాంతి చెప్పాలి. అవసరం లేదా? చెప్పండి గట్టిగా. విశ్రాంతి అవసరం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ విశ్రాంతిని తప్పనిసరిగా చాలామంది అంటారు, ఎవరు దొరకపోతే ఊరక ఎప్పుడు ఆ ప్రార్థన ఈ ప్రార్థన చెప్పితే ఒకరోజు రెస్ట్ తీసుకోవయ్యా. చూసారా? భక్త్ సింగ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు అంటాడు, నాకు విశ్రాంతి పైనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలకు విశ్రాంతి. అతడు భోజనము చేసి, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి ఒక గుహలో ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే, దేవుడు ఏలియాను విడిచిపెట్టాడా? ఏలియా అవసరతలు దేవుడు తీర్చాడా లేదా? ఏలియాకి భోజనం పెట్టాడా లేదా? ఏలియా కాపుదలగా ఉన్నాడా లేదా? యెజ్బేలు బారి నుంచి ఏలియాను దేవుడు కాపాడా లేదా? మరి నిన్నెందుకు కాపాడు? నిన్నెందుకు నీ శ్రమల్లో తోడుగా ఉండడు? నీకెందుకు భోజనం పెట్టడు? అడవులలో నేను తిరిగిన వేళ, కొండలలో నేను నడచిన వేళ, అడవులలో నేను ఆకలితో నేను అలమటించిన వేళ, నన్ను ఆకర్షించిన నా యేసు ప్రేమ, నన్ను బలపరచిన నా క్రీస్తు ప్రేమ, నన్ను ఆదరించిన నా యేసు ప్రేమ, నన్ను బలపరచిన నా క్రీస్తు ప్రేమ, మధురాతి మధురం నా యేసు ప్రేమను మరువను నేనెన్నడూ. మధురాతి మధురము నా యేసు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆమేన్, ఎంతకాలం నువ్వు గుహలో ఉంటావు? ఆమేన్. నీ చుట్టుపక్కల భూకంపాలు, నీ చుట్టుపక్కల విస్తారమైన శబ్దాలు, విస్తారమైనటువంటి గడబిడలు, ఇలాంటివి నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ఆమేన్, గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ సమయంలో దేవుడే వచ్చి, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట చూడండి, అక్కడ ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఓకేనా? యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడిగాను. ఇదే ప్రశ్న ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? స్తుతిస్తున్నావా? ప్రభువును మహిమపరుస్తున్నావా? భక్తి జీవితంలో యథార్థంగా ఉంటున్నావా? నమ్మకంగా ఉంటున్నావా? పరిశుద్ధంగా ఉంటున్నావా? లోకంలో ఉంటున్నావా? పాపంలో ఉంటున్నావా? భ్రష్టత్వంలో ఉంటున్నావా?
ఇంకా లోకం నీలో నుండి పోలేదా? ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఏలియాలాగా రోషం కలిగి చెప్పగా, నేను ప్రభువా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నేను నమ్మకంగా బ్రతుకుతున్నాను, నేను నీ కొరకే బ్రతుకుతున్నాను, నీ కార్యాలు నూతన పరిచే విషయంలో రోషము గలవాడనై నీ శక్తిని అనేకులకు కనపరిచేటట్లుగా బ్రతుకుతున్నాను అని ధైర్యంగా చెప్పగలిగిన దమ్ముందా? 19:10 అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠాలు పగలగొట్టారయ్యా, నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు నేను మహారోషము గలవాడనై నీ ఉంటున్న ప్రాంతంలో, నీ ఉంటున్న ప్రజల మధ్యలో దేవుని కొరకు రోషంగా బతుకుతున్నావా? నిద్రపోతున్నావా? దేవుని శక్తిని ఎప్పుడైనా ఎక్కడైనా సరే కనపరచాలి. దేవుని మహిమను కనపరచాలి, దేవుని శక్తిని కనపరచాలి. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేస్తే ఎక్కడో కార్యం జరగాలి. రోషం అంటే అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచి, పెనుగాలి లాంటి భయంకరమైన శ్రమలు నీ జీవితంలో వస్తే ఆ గాలిలో ఆయన ఉంటాడు. ఆ గాలి దెబ్బకు నువ్వేం చేస్తున్నావు అంటే షేక్ అవుతున్నావు. వామ్మో ఈ శ్రమ, ఆమె గాలిలో ఆయన ఉన్నాడు. ఎటు చెప్పండి. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. ఎటు చెప్పండి. ఆ భయంకరమైన గాలి దెబ్బలో కూడా ఆయన ఏం కాల? ప్రత్యక్షము కాలంటే ఒకదాని వెంట ఒకటి సమస్యలు, ఒకదాని వెంట ఒకటి శోధనలు, ఒకదాని వెంట ఒకటి నీ మీదకి ప్రయత్నం చేస్తుంటే ఆ శ్రమలలో, ఆ శోధనలో నువ్వేం మాట్లాడతావు, నువ్వేం చేస్తావని దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడ కూడా దేవుడు రాలా. ఆమె ఏ దేవుడో ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు, దేవునికి స్తోత్రం అని నువ్వేం చేస్తున్నావు? కలవరపడిపోతా, దిగులు పడతా, భయపడతా ఉంటే తర్వాత చూడండి, గాలి పోయిన తరువాత భూకంపము కలిగను కానీ ఆ భూకంపములో కూడా యెహోవా ప్రత్యక్షము కాలేదు. అంటే భూకంపము లాంటి భయంకరమైన శ్రమలు నీ జీవితంలో వచ్చిన, భూకంపం వస్తే ఏం జరుగుతుంది? అన్నీ అలాగే నిలిచి ఉంటాయి. పెద్ద బిల్డింగులు కూడా చెప్పండి. ఆమె భూకంపం వస్తే అన్నీ స్టాండర్డ్ నిలబడి ఎలా ఉన్నావా? భూకంపం నిలబడతాయి అన్నీ ఏమైతే అంటే పడిపోయేటువంటి స్థితిలోనికి నీవు వచ్చిన, ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నీవు వచ్చిన, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుడు లేడు అనుకుంటున్నావు. ఆమేన్. దేవుని సన్నిధి లేదు, దేవుడు నాకు దూరం అయిపోయాడు. హల్లెలూయా. దేవుడే ఉంటే నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ అనుకుంటా ఉంటే ఈ లోపులోనే
ఇంతలో చదవలేదు కదా. మెరుపులో కూడా రాలేదంట ఆయన. మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు, ఒక స్వరము వినపడెను. గట్టిగా స్తోత్రం చెప్పండి రెండు చేతుల్లో. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. లోక సంబంధమైన గడబెడలు, తుఫాన్లు, మెరుపులు, ఉరుములు, భూకంపాలు ఏది నిన్ను ఏమి చేయలేవు. ఆ శబ్దాలలో దేవుడు లేడు. దేవుడు నిన్ను చూస్తూ ఏం చెప్తున్నాడు తెలుసా? మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు, ఒక స్వరం. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరములో చెప్పాలి, ఆ స్వరములో దేవుడు ఉన్నాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అరుపుల్లో దేవుడు లేడు, అర్థమవుతుందా? కేకల్లో దేవుడు లేడు, డబడబ 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 అరవటంలో దేవుడు లేడు, వాయిద్యాలు వాయించి అని పెట్టడంలో దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు, ఒక స్వరము ఆయనకి వినపడతా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి రెండు చేతుల పైకి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునయుందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పిగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చివరి కాలంలో మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు. దేవుడు ఎప్పుడు కేకలేడండి, అర్థమైందా? మనకి కేకలేసి గట్టిగా కేకలేస్తే అయ్యోడే అంతే, అబ్బో పాస్టర్లో ఫుల్ పవర్ ఉంది అనుకుంటారు. అరుపులు అరిసి కేకలేసి గట్టిగా బలలో పగిలిపోయిందంటే కేకలైతే పాస్టర్లో ఆత్మ ఫుల్గా పొంగి పొరులుతుంది అనుకుంటాం. నెలకొండ చెప్పామనుకో, ఏందో ఏందో ఆయన చెబుతుంటే నిద్ర అవుతుంది. ప్రైజ్లో అర్థమైందా? ఆయన గురించి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే యెషయా 42:2. చెప్పండి గట్టిగా. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు. మత్తయి 12:19. మత్తయి 12:19. ఎవరైనా మరి నువ్వేది జగడాలు ఆడుతున్నావు, నువ్వేది కేకలేస్తున్నావు? ఆయన జగడమాడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. మరి నువ్వు వరిస్తే పక్క బజార్కి వినపడుతుంది ఏంటి? తెలుసులో ఈరోజు మనకంతా కూడా హంగామా కావాలి, మ్యూజిక్ సిస్టమ్ కావాలి, మ్యూజిక్ రావాలి కదా, డ్రమ్ము కావాలి, ప్యాడ్లు కావాలి. అంతా కొడతా ఉంటే అప్పుడు ఆనందం సంతోషమే యేసుని సన్నిధి ఇట్లాంటివి కొడితే మనకి ఎక్కదు కదా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కాదు మనకు కావాల్సింది. ప్రైజ్ ది లార్డ్. జీవమంతా పోయింది, తిరిగి ఆ జీవం ఏం కావాలి?
ఆ జీవము మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. దావీదు అన్నలను చూసి కూడా అంతే అనుకున్నారంట, వీళ్ళు దిట్టంగా ఉన్నారు, మనుషులు బాగా ఎత్తుగా ఉన్నారు, వీళ్ళే నిజంగా ఇశ్రాయేలు ప్రజలకి రాజు అని చెప్తే చూడండి, 1 సమూయేలు 16:6, వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టుడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లెక్క పెట్టును. దేవునికి స్తోత్రం. లెక్క పెట్టునన్నా లక్ష్య పెట్టినన్నా ఒకటే. అతి తెలివితే అట్లా ఉపయోగించున్నాకండి. లక్ష్య పెట్టినన్నా లెక్క పెట్టునన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అభిషేకించబడటానికి, దేవుని చేత ఆత్మ నింపుదల పొందటానికి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 16:10 యెష్షయి తన 7 కుమారుడు సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెష్షయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాని పిలవనంపించము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అభిషేకించు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో ఎవరైతే దేవుని కొరకు రోషము కలిగి ఉంటారో అటువంటి వాటిని దేవుడు పట్టించుకుంటాడు. అర్థమైందా? అవసరాల కోసం యేసు ప్రభు కాడికి రాకూడదు, మొక్కులు తీర్చుకోవడానికి ప్రభు కాడికి రాకూడదు. బ్రతికినంత కాలం దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు జీవించి, నీ జీవితంలో సమయం వచ్చినప్పుడు ప్రభు యొక్క శక్తిని అన్య జనులకు కనపరిచేటువంటి సాధనముగా. చాలామంది నాకు ఏమని చెప్తుంటారంటే, అయ్యా డాక్టర్లు సైతం మీ దేవుడు గొప్ప దేవుడు అని, అనేక మంది మీ దేవుడు గొప్ప దేవుడు అని. కారణం ఏంటో తెలుసా? వారి యొక్క భక్తి జీవితం, వారి యొక్క ప్రార్థనా జీవితం. హల్లెలూయా. వారు దేవుని సన్నిధిలో గడిపిన విధానాన్ని బట్టి దేవుడు అటువంటి వారిని మరిచిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ చివరి కాలంలో ఏలియా వలె రోషము కలిగి, హల్లెలూయా, మనముంటున్న ప్రాంతాల కొరకు, మనముంటున్న ప్రజల కొరకు, హల్లెలూయా, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారుగా మనం ఉంటే పరిశుద్ధాత్మ గురుతు నీ మీద పడుతుంది. హల్లెలూయా. దేవుని కొరకు రోషంగా బ్రతుకుతావు, చరిత్రలో నిలిచిపోతావు. చివరిగా ఒక మాట, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు 9:4. దేవుడు అంటున్నాడు, యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి
మైండరా? నువ్వు ఉంటున్న గ్రామము చుట్టూ ఎప్పుడైనా తిరిగావా? నువ్వు ఉంటున్న పట్టణము చుట్టూ ఎప్పుడైనా తిరిగావా? దాని చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులుచు ప్రలాపించుచున్న వారి లలాటములు గుర్తువేయమని వారికి ఆజ్ఞాపించి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మన అనుభవం ఏంటో తెలుసా? కేకలేయటం కాదు, అరుపులేయటం కాదు, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఆయన స్వరాన్ని వింటూ నువ్వు ఉంటున్న ప్రాంతం యొక్క రక్షణ కొరకు, నువ్వు ఉంటున్న ప్రాంతం యొక్క ప్రజల యొక్క రక్షణ కొరకు నువ్వేం చేయ తెలుసా? మూలుగులుడుతూ దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె పరిశుద్ధాత్ముడు వచ్చి నీ మీద గుర్తేస్తాడు. అనిశ్చిత దినములో ఆమె ఎవరి మీదైతే ఆ గుర్తుంటుందో హల్లెలూయా, వారు తప్పించబడతారు, వారు రక్షించబడతారు. హల్లెలూయా. వారు దేవుని సన్నిధిలో ఉంటారు, దేవునితో యుగ యుగాలు జీవిస్తారు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనం మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. రేపు ప్రభు మనల్ని బడా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు మనల్ని మెచ్చుకోవాలంటే ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 25:21. మత్తయి సువార్త 25:21. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, పాలు పొందుమని. అది 23. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా. బలా బలా కాదు, బలా బాకి వస్తుందా లేదు, బలా బలా బలా. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నేను అనేక వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో రేపు దేవుని సన్నిధిలో నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన బృందమో, నా ప్రియుడే సన్నిధిలో వేదన రోదన బృందమో.
స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేసుకుంటూ ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాప హృదయముతో ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుంటూ ఈ రాత్రి ప్రభు యొక్క శరీరములో ప్రభు యొక్క రక్తములో మనము పాలుభాగస్తులమవుదాం. విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాప హృదయముతో లోకంలో పాపములో నువ్వు ఇంకా జీవిస్తున్నట్లయితే దయచేసి ప్రభు శరీరములో రక్తములో పాలుబంపులు పొందవద్దు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలియాగం కనుక ప్రభు సన్నిధిలో పాపము నుండి విడిపించబడి శాపము నుండి విడిపించబడి ప్రభు కొరకు బ్రతుకుతున్న వారు, పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారు మాత్రమే ఈ ప్రభు శరీరములో రక్తములో పాలిభాగస్తులు అవటానికి అర్హులు. ఎవరైతే అయోగ్యంగా పుచ్చుకుంటారో వారు ప్రభు శరీరాన్ని గురించి రక్తాన్ని గురించి అపరాధులు అవుతారు. కనుక మనల్ని మనం పరీక్షించుకుని పౌలు భక్తుడు అంటున్నాడు, మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను విరిచి శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరం, మీరు దీన్ని పుచ్చుకున్నప్పుడు నా మరణ పునరుత్థానాలను ప్రచురము చేయమని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినవాడు, అంత్యదినమున వారిని నేను లేపుదునని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఈ పరిచర్యలో మనం పాలిభాగస్తులమవుదాం. సిద్ధపడిన వారు అలాగే నిలిచి ఉండండి, సిద్ధపాటు లేని వాళ్ళు కూర్చోండి.
సిద్ధపడిన వారు అలాగే నిలిచి ఉండండి, సిద్ధపాటు లేని వారు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, మరొకసారి మీ గణనామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు నీ జీవాహారపు వాక్యాన్ని భుజించిన మేము, నీ శరీరంలో నీ రక్తంలో కూడా మేము పాలిభాగస్తులమవుతుండగా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయనని నీ లేఖన సత్యాన్ని బట్టి మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ, ఇది నీ శరీరమే కానీ వేరొకటి కాదు గనక నీ శరీరాన్ని విడిచిపుచ్చుకునే మాలో మీ జీవా నుంచి ఎత్తబడే విశ్వాసంలోనికి మీరు మమ్మల్ని అందరినీ నడిపించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని, నీ శరీరాన్ని భుజిస్తున్నటువంటి మాలో మీ జీవా నుంచి నీలో మేము మాలో మీరు అంటుకట్టబడి నిలిచి ఉన్నట్లు ఎత్తబడే విశ్వాసంలోనికి మీరు మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి ఈ పరిచర్యలో పాలిభాగస్తులమవుచున్నాము తండ్రి. ఆమేన్. పరిచారకులు వచ్చి మరి ప్రభు శరీరాన్ని అందించాలని ప్రభు ప్రేమతో తెలియజేస్తాం. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు, వేలాడే శిలువలో ప్రాణమే బలి చేసినలా, నా ప్రియుడు యేసు. పరిచారకులు మీ దగ్గరికి వస్తూ ఉంటుండగా మీరు ప్రభు శరీరాన్ని తీసుకోండి. వేలాడే శిలువలో ప్రాణమే బలి చేసినలా, నా ప్రియుడు యేసు. మెల్లని చల్లని స్వరమే వినబడెను, మెల్లని చల్లని స్వరమే వినబడెను, తండ్రి వీరేమి చేయుచున్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో, ఎరుగరు గనుక క్షమించమని నా ప్రియ స్వరమే, నా ప్రభు స్వరమే, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడే శిలువలో ప్రాణమే బలి చేసినలా, నా ప్రియుడు యేసు. కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, అమూల్యమైనటువంటి ఆయన రక్తము ద్వారా మన ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరిచినటువంటి క్రీస్తు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు శరీరాన్ని చేదబుచ్చుకుని మనం ఆర్భాటంగా ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు ప్రభు, నీ కుడి హస్తం పైకెత్తి స్తోత్రం. యేసు ప్రభు, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
విశ్వాసముతో ప్రభు శరీరాన్ని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుతున్నటువంటి నా నిబంధన రక్తం, మీరు దీన్ని పుచ్చుకున్నప్పుడు నా మరణ పునరుత్థానాల ప్రచురణ చేయమని ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభు యొక్క రక్తములో మనం పాలిభాగస్వాములమవుదాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువాని గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ, నీ శరీరములో పాలిభాగస్వరమైన మేము తిరిగి నీ రక్తంలో కూడా పాలిభాగస్వరమవుతుండగా, యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయనని అయ్యా, మీరు మా కొరకు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మీ రక్తము ద్వారా మా ప్రతి దోషములు తొలగిపోయినాయి కనుక అయ్యా, మీ రక్తమును మేము సేవిస్తుంటుండగా మీ జీవాన్ని మాలో ఉంచి మధ్యాకాశంలోకి మీరు వచ్చినప్పుడు ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా, నిందాయుతులుగా మీరు ఎదుర్కొనే గొప్ప భాగ్యం మీరు మా అందరికి అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా పురుషులు, తర్వాత స్త్రీలు ఒక్కొక్కరుగా వచ్చి పుచ్చుకున్న వారు మోకరించి ప్రార్థనలో ఉంటుంది. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో, యేసు రక్తము, సంధి చేసి తీర్చును యేసు రక్తము,
రక్తము సంపూర్ణ శాంతి నీచును. యేసు రక్తము ప్రభు యేసు రక్తము రోగములను బాపును. యేసు రక్తము రోగములను యేసు రక్తము దురాత్మల పారద్రోలును. యేసు రక్తము దురాత్మల పారద్రోలును. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలమును ఇచ్చును. యేసు రక్తము శక్తి బలమును ఇచ్చును. యేసు రక్తము సమాధాన పరచును. యేసు రక్తము సమాధాన పరచును. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో. యేసు రక్తము. క్రిస్టియన్ అందరూ కూడా మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాలు ఇంకా రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, బాప్తిస్మ అనుభవం లేనివారు ప్రార్థన చేసుకోండి.